యామిని గారు కేవలం మహిళల గూర్చి మీరు రాసిన ఏదైనా పాట? మహిళ ఇప్పటికి కూడా మారని సంస్కృతి ఇంకా ఉంది. మహిళలపైన అత్యాచారాలు, అలాగే లోపల ఇంకా పాప, బాబా అని తెలుసుకొని అమ్మాయిలైతే ఇంకా అబార్షన్ అబార్షన్స్ చేయించడాలు, చేయించటాలు. అలాంటివి ఇంకా ఉన్నాయి. సో, అదే ప్రశ్నలాగా వేస్తే ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయా? మనం ఎంత దూరమో వెళ్తున్నామో అని చెప్తున్నారు కదా! ఆకాశంలో సగం అంటున్నారు. అనేది భావన ఇంకా మరి హ్మ్. పూర్తిగా రాలేదా? హ్మ్. అనేటువంటి దాంతో ఈ పాట రాశాను. ఇంకా ఉన్నాయా నన్ను చిదిమేసే చేతులు, ఇంకా ఉన్నాయా నన్ను పొడిచే ఆ కత్తులు, ఇంకా ఉన్నాయా నన్ను కడుపున కరిగించే కొవ్వొత్తులు, నా ప్రాణం తీసే గరళ మాత్రలు మిగిలే ఉన్నాయా నన్ను హతమార్చే తుపాకులు, మారిపోలేదా నన్ను అంగడిలో అమ్మడం, అంతటా ఉన్నాయా పసి మొక్కను తుంచే అత్యాచారాలు, అడుగడుగున మాపై జరిగే దాడులు. అయ్యో అయ్యో ఇది ఏమి పాపం, ఎవ్వరు వేసిన శాపం, మా ఊపిరాపే చర్యలెంత ఘోరం, మేమేమి చేశాము నేరం, మాకెందుకంటా శోకం, మా బ్రతుకును బలిగోరి పైశాచికం. బావుంది. చాలా బావుంది. ఇంకా మారాలి అనేటువంటి క్వెషనింగ్ వేలో వెళ్ళినారు. మీరు పాడిన బతుకమ్మ పాటల్లో గుర్తింపు వచ్చింది, ఎక్కువ పాపులర్ అయిన పాట? నేను ఫస్ట్ యూట్యూబ్ చేసిన సాంగ్ బతుకమ్మ సాంగ్. అందులో మీరే ఉన్నారు కూడా కదా? అవును. అవును. ఇది చాలా మందికి రీచ్ అయింది. హ్మ్. ముద్దబంతి పువ్వుల్లో మురిసింది బతుకమ్మ, తంగేడు పువ్వుల్లో తడిసింది గౌరమ్మ, గునుగు పువ్వుల్లో ఒదిగింది బతుకమ్మ, జిలుగు పువ్వుల్లో వెలిగింది గౌరమ్మ, వనమంత వీడి తాను మా ఇల్లు చేరింది, మా గడప దాటుకుంటూ గంగ ఒడి కోరింది, ఊరంతా పండుగలా మారింది, నీలమ్మ గొంతెత్తి పాడింది, చప్పట్లు తాళాలు మేళాలతో మా ఊరి కోయిలల రాగాలతో, అందాల అందాల గౌరమ్మను చిందేయి చిందేయి బతుకమ్మ, అందాల అందాల గౌరమ్మను చిందేయి చిందేయి బతుకమ్మ.